స్థాయిలో ఏం జరుగుతుందో ఎవరు పట్టించుకొని పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటు ఈసీ నిద్రపోతున్నదా? రాజ్యాంగం కూని అవుతుంటే రాహుల్ ఎందుకు స్పందించరు? రాహుల్ ఎందుకు స్పందిస్తారు? ఆయన చేతిలో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని పార్లమెంటు పోయి ఇగో భారత రాజ్యాంగం నా చేతిలో ఉన్నది, ఇగో ఢిల్లీలో పూర్తి స్థాయిలో కూడా కేంద్రం అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి పార్లమెంట్ సమావేశాలలో కానీ ఇతరత్ర కానీ ఆ తెలంగాణలో ఎక్కడా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆ రాజ్యాంగం అమల్లో లేదని చెప్పే మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాహుల్ గాంధీ. కానీ దాన్ని అమలు పరిచేది వాళ్ళ సొంత పార్టీకి సంబంధించి తెలంగాణలో అమలవుతుందా అంటే అమలు కాని పరిస్థితి కనబడుతుంది. ఇక చూడ్రి, గాంధేయవాదిగా చెప్పుకుంటున్న మీనాక్షి నటరాజన్ ఏం చేస్తున్నారు? మీనాక్షి నటరాజన్ ఏం చేస్తున్నారు? వాళ్ళ పార్టీ అది ఒక సునామీ లెక్క ఉన్నది. ఎప్పుడు సునామీ వస్తుందో తెలియదు, ఎప్పుడు అగ్నిపర్వతాలు బద్దలవుతాయో తెలియదు, ఎప్పుడు ఎవరు రాజీనామా చేస్తారో తెలియదు, ఎప్పుడు ఆ పార్టీలో ఏమవుతుందో అర్థం కాదు. ఎందుకంటే అందరూ కూడా పొటెన్షియల్ ఉన్న ఒక వ్యక్తులే. ఏ మంత్రికి తక్కువ తీయరాదు, ఏ మంత్రిని ఎక్కువ తీయరాదు. సో పూర్తి స్థాయిలో అందరూ సీఎంలు ఉన్నారు కాబట్టి అందరూ సీఎంల పంచాయతీ ఎప్పుడు ఏమవుతుందో ఆ పంచాయతీలో తెలంగాణలో ఏమైపోతే వాళ్ళకేంది, వాళ్ళకి అధికారం రావాలి. అధికారమే పరమావధిగా పనిచేసేటోళ్ళు వాళ్ళు ఒక్కరు మాత్రమే, అంతకుమించే ఉన్నది. చట్టం కాంగ్రెస్కు చుట్టం అన్నట్టుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం. చట్టం ఎప్పుడైనా కాంగ్రెస్ చుట్టంగానే మారిపోయింది. ఏ విషయంలో కాలే? కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసు పెట్టింది. ఏదో దాని ఏంది ఫోటోకు సంబంధించి ఏమో జేసీలని కేసు పెట్టిల్లు నిన్నటికి నిన్న. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల మీద కేసులు పెట్టిల్లు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించినందుకు కేసులు పెట్టిల్లు. వీడియోలు చేసినందుకు ప్రశ్నించినందుకు కేసులు పెట్టిల్లు. ఏదన్నా ఆపదొచ్చింది సంపద వచ్చింది అని మాట్లాడినందుకు కూడా కేసులు పెట్టిల్లు. ఇక్కడెక్కడ చట్టం? రేవంత్ ప్రజా ఆమోదం కోల్పోయారు. అసలు రేవంత్కు పట్టాభిషేకం చేయడానికి తెలంగాణలో ఎవ్వరూ ఒప్పుకోలే, నిజంగా చెప్తున్నా. కానీ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మొత్తం కూడా రేవంత్ రెడ్డిని ముందు నడిపి, ఎందుకంటే పాత తెలుగుదేశానికి సంబంధించి పాత జ్ఞాపకాలు పాత స్నేహితులను ఎట్లా మర్చిపోతారో మర్చిపోలేక వాళ్ళందరూ ఏం చేసిందంటే ఎట్లాగూ కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా కష్టమే అని చెప్పేసి రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయనను ఒక్కరిని ముఖ్యమంత్రిగా ఉంచే ప్రయత్నం చేసిండు. సో తెర వెనుక మొత్తం కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ నడుస్తుందని గతంలో ఆ రాజగోపాల్ రెడ్డి కుండబద్దలకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు కూడా అదే కనబడుతుంది. ఇంకేముంటుంది? అందుకే పోలీసులు లాఠీని నమ్ముకొని ప్రభుత్వాన్ని నడిపిస్తారు. పోలీసులు నమ్ముకున్నదల్లా రెండు, ఒకటి ఎఫ్ఐఆర్ చేయడం, రెండు అరెస్టు చేయడం, దాంతోపాటు లాఠీ చార్జ్ చేయడం. నిజంగా కూడా ఈ కాంతనపల్లికి సంబంధించి ఆదిలాబాద్కు సంబంధించిన జైలుకు మాజీ మంత్రికి సంబంధించి హరీష్ రావు పోయింది కదా, ఎంపీ బాల్కసుమన్ను పరామర్శించింది కదా, అక్కడ ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల మీద ఒకే ఎఫ్ఐఆర్ కాలే, వాళ్ళని ఒక్కరిని అరెస్ట్ చేయలే. మళ్ళీ ఇక్కడ ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చింది కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండి, ఎస్ఐ గారు. ఎంత బాధాకరమైన విషయం అండి. ఇరు వర్గాలకు సంబంధించి చేయాలి కదా. కాంతనపల్లి జనగామలో మహిళా కౌన్సిలర్లపై కాంగ్రెస్ కౌన్సిలర్లు దుర్మార్గంగా వ్యవహరించారు. ఇదంతా యూట్యూబ్ లైవ్లో చూస్తున్న ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నది? నిద్రపోతున్నదా? అలాంటప్పుడు ఎన్నికలు పెట్టడం ఎందుకు? ఈ ఘటనలపై గవర్నర్ నివేదిక తెప్పించుకొని మున్సిపల్ ఎన్నికలలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని అధికారులపై ఎన్నికల కమిషన్పై చర్యలు తీసుకోవాలి. నేను అందుకే చెప్పిన, తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరికి చెప్పిన, వైఆర్టీవీ వీక్షించినా వీక్షించకపోయినా ప్రతి ఒక్కరికి నేను ఏమని చెప్తా అంటే, ఈ తెలంగాణలో జరుగుతున్న సమస్యల మీద ఒక పోస్ట్ కార్డు తీసుకొని దాని మీద లోక్ భవన్ అదే గవర్నర్ గారు ఉండే నివాసానికి లెటర్లు ఏరి రాహుల్ గాంధీకి ఏరి, ఇక్కడ ఉన్నది మా ప్రజాస్వామ్యం ఇట్లున్నది, మా ప్రజాస్వామ్యం ఆపదలో ఉన్నది, ఇక్కడ రాజ్యాంగం అమలు కాదు, మీ కాంగ్రెస్ రాజ్యాంగమే నడుస్తున్నది అని చెప్పేసి లేఖలు రాయమన్నా. లేఖలు రాస్తే కానీ వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే కిందికి రారు, లేకపోతే వాళ్ళు ఆకాశంలోనే ఉంటారు. మంచిర్యాల జిల్లా బంద్ విజయవంతం. బాల్కసుమన్ అరెస్టు నేపథ్యంలో పిలుపు. స్వచ్ఛందంగా పాల్గొన్న అన్ని వర్గాల ప్రజలు. జిల్లా వ్యాప్తంగా కూడా విద్యాసంస్థల మూసివేత. చెన్నూరు మంచిర్యాలలో పలువురి అరెస్ట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. బాజాప్తగా బంద్ చేయాలి. ఎందుకు చేయకూడదండి? ప్రజాస్వామ్యాన్ని గాడి తప్పించే ప్రయత్నం చేస్తుంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం మనం చేయాలి. రాజ్యాంగాన్ని అతీతంగా పనిచేస్తున్నప్పుడు మనం రాజ్యాంగాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. మరి అలాంటప్పుడు ఇట్లా పని చేయాల్సింది పోయి ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందుల పాలు చేస్తూ అందరినీ కూడా ఒక వర్గాన్ని కాదు, ఏ వర్గాన్ని చూసినా ఇదే బాధ, ఎక్కడ చూసినా ఇదే తంతు, ఎక్కడ చూసినా ఇదే పంచాయతీ, ఎక్కడ చూసినా గివే కేసులు అరెస్టులు. గిదా తెలంగాణ? మనం కష్టపడి తెచ్చుకున్నది గింది కోసం. 1800 మంది విద్యార్థులు అమరవీరులు అయిపోయారు. అరే 1969లో ఉద్యమమైంది, 2001 నుండి 14 వరకు ఉద్యమమైంది, 10 సంవత్సరాల కేసీఆర్ పాలన లేని రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గిట్ల కుక్కలు చంపిన ఇస్తారాక్ లెక్క ఆగమాగం అడివడివి చేస్తున్నాడు ఏంది అనేది తెలంగాణ సమాజం మొత్తం కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. రోజు రోజు ఏమైపోతున్నది, ఎటువైపు పోతున్నది, ఎట్లయితున్నది? అయ్యో నా ప్రజాస్వామ్యమా, అయ్యో తెలంగాణ తల్లి ఊపిరి పీల్చుకో మాయిష్మతి అన్నట్టుగా, అదేదో బాహుబలి సినిమాలు ఉంటుంది కదా, మాయిష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్టు తెలంగాణ తల్లిని ఊపిరి పీల్చుకోవడానికి ఈ తెలంగాణ తల్లిని ఇక్కడ ప్రజాస్వామ్యం
ప్రజాస్వామ్యాన్ని ఇక్కడ రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత ఈ తెలంగాణలో పుట్టిన ప్రతి పౌరుడి మీద కూడా ఉంటుంది. క్యాంతనపల్లిగా ఒక్కటే కాదు కదా, జనగామాల కూడా గదే జరిగింది, తొర్రూరులో కూడా గదే జరిగింది. ఇంకేముంటుందండి? ఇంకేముంటుంది? మీరే చెప్పండి. అంతకు మించి ఏముంటుంది చెప్పండి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పరిస్థితి ఏముంటుంది చెప్పుర్రి? తెలంగాణ